హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. శ్రావణ మాసం వస్తుంది కదా, అందుకని బూజులు అయితే దులుపుతున్నాను. ఒకరోజు బూజంతా దులిపేసి ఒకరోజు దుప్పట్లు అవన్నీ ఉతకటం 2-3 రోజుల పని అయితే ఉంటుంది. ఎవరైనా కానీ ఇంట్లో ఆడవాళ్ళని ఇల్లు నీట్గా ఉంచుకోండి, నీట్గా పెట్టుకోండి, పనులన్నీ చక్కగా చేసుకోండి అని చెప్తారు. కానీ ఒక అమ్మాయికి పాపం ఇల్లు నీట్గా ఉంచుకోవడం అంటే చాలా ఇష్టం అంట. పెళ్లి కాకముందు నుంచి ఆ అమ్మాయి ఇల్లు అనేది నీట్గా ఉంచుకోవటం, పనులు అనేవి నీట్గా చేసుకుంటుందంట. పెళ్ళైన తర్వాత కూడా ఇంక ఇంట్లో పనులన్నీ చాలా నీట్గా చేసిద్దంట. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అలా చేయటం ఇష్టం ఉండదంట, వాళ్ళ అత్త మామలకి వాళ్ళందరికీ. ఆ అమ్మాయి ఎంత నీట్గా ఉంచితే వాళ్ళు మాత్రం ఎక్కడ వస్తువులు అక్కడ వేయటం, చిందరవందరగా చేయటం, ఎలా పడితే అలా చేస్తారంట. ఇల్లు నీట్గా ఉంచుకుంటున్నాను కదా, ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టండి, ఎందుకు ఇలా చేస్తున్నారంటే, ఇల్లు మాది, మా ఇష్టం వచ్చినట్టు ఉంచుదాం, మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం, ఇల్లు నీది కాదు అంటారంట. అసలు ఇది ఎక్కడ విచిత్రం అండి. ఎవరైనా ఇంట్లో పనులు నీట్గా చేసుకో అంటారు, చేసుకొని వాళ్ళని తిడతా ఉంటారు. కానీ చేసే వాళ్ళని ఇల్లు నీది కాదు, ఇష్టమైతే ఉండు, కష్టమైతే వెళ్ళు అనే వాళ్ళని అసలు ఎవరన్నా చూస్తామో మనం? నిజంగానే కొంతమంది ఇలా ఉంటారట్టుంది. ఆ అమ్మాయికి అయితే పాపం విరక్తి వచ్చేసి అసలు ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అనిపించిద్దంట. అసలు మనశ్శాంతి అనేదే ఉంటుందంటండి. రోజు గొడవలేనంట. మన ఇంట్లో అయితే మన ఇంట్లో వాళ్ళు ఏదైనా కండవలుగా నవన్న మంచాల మీద ఎక్కడ పడితే అక్కడ వేస్తుంటారు, మనం చెప్తుంటాము, తీస్తే తీస్తారు, లేకపోతే లేదు. కానీ మనల్ని అయితే ఇలా అనరు కదా, మా ఇల్లు మా ఇష్టం వచ్చినట్టు ఉంటామని. ఇదైతే మాత్రం నాకైతే చాలా విచిత్రంగా అనిపించింది. మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు, ఇంటిని చూసి ఇల్లాలని చూడాలంటారు. ఇల్లు అనేది ఎంత నీట్గా ఉంచుకుంటే వాళ్ళ మనసు అనేది కూడా అంత నీట్గా అంత మంచిగా ఉంటుందంట. ఇల్లు నీట్గా ఉంటే మన మనసు కూడా చాలా ప్రశాంతంగా రిలాక్స్గా అనిపించింది. ఇల్లు నీట్గా లేకపోతే అంత చికాగ్గా అనిపించి పిల్లల మీద అరుస్తుంటాము, ఇంట్లో వాళ్ళ మీద అరుస్తూ ఉంటాము. బూజుకర్ర తీసుకొని ఇంకా మూలన బూజు అయితే దులిపేశాను. ఫ్యాన్ కూడా నీట్గా దులుపుతున్నాను. బూజుకర్రతో మాత్రం ఇంకా ఫ్యాన్ కానీ అవన్నీ దులుపుకోవచ్చు. ఇంకా ఎక్కువ దుమ్ము ఉందంటే క్లాత్ తీసుకొని ఒక కుర్చీ వేసుకొని నీట్గా తుడిచేస్తాను. పైన దుమ్ము ఉంటుంది కదా, ఆ దుమ్ము అనేది మాత్రం ఇంకా కర్రతో దులిపేస్తే పోయిద్ది. గాలి దుమ్ము అనేది బాగా ఎక్కువగా వస్తుంది. ఊడ్చినట్టు ఉండట్లా, తుడిచినట్టు ఉండట్లా. కాకపోతే ఇంకా శ్రావణ మాసం వస్తుంది కదా, అందుకనే దులుపుతున్నాను. బూజు దులుపుతుంటే బల్లి చూడండి, బల్లి అయితే కింద పడ్డది. బల్లులు ఎక్కువగా ఉన్నాయి ఈ మధ్య, అయితే బాగా ఎక్కువగా వస్తున్నాయి. చిన్న చిన్న బల్లులు, చిన్న పిల్లలు అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇదైతే ఇంటి బయట అయితే డిజైన్ ఉంటుంది. ఇంకా డిజైన్లు ఉంటే మనం చెప్పనవసరం లేదు, డిజైన్ గ్యాపుల్లో దుమ్ము అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది ప్లాస్టిక్ది కదా, బూజు దులుపుకోవడానికి బాగా ఈజీగా ఉంటుంది. మనం గట్టిగా అదిం పెట్టి దులిపినా కూడా ఇరగదు. ఇంట్లో ఇంకా బల్లలు అయితే ఉన్నాయి, బల్లల మీద దుమ్ము కూడా దులిపేస్తున్నాను. ముందేమో ఇంకా పైన మూలల్లో ఉన్న బూజు అయితే దులిపేసి ఇంకా సంచులు అవన్నీ పెట్టాను కదా, ఇవన్నీ పిల్లల బుక్స్ పనికిరానివన్నీ తీసేసి గోతంలో అయితే పెట్టేశాను. ఇంకా ఉల్లిగడ్డల వాళ్ళకి ఇచ్చేద్దాంలని. అన్నీ ఇంట్లో ఎందుకు అడ్డమని చెప్పేసి పనికిరాని మాత్రం అస్సలకి ఇంట్లో ఉంచను, ఎప్పటికప్పుడు తీసేస్తాను. కాకపోతే పిల్లలకి ఎవరికన్నా అవసరమైతే ఏమో, ఎవరన్నా అడుగుతారేమో బుక్స్ అని చెప్పేసి ఒక గోతంలో పెట్టేసి అయితే బయట ఉంచాను. ఈ సంచుల్లో ఏమో ఈ సంవత్సరం బుక్స్ అయితే ఉన్నాయి. కొన్ని పిల్లలు వాడుకుంటారు, కొన్ని అయితేనేమో వాడుకోరు. ఇంకా సంవత్సరం మధ్యలో వాడుకుంటారు. ఇంకా అలాంటివన్నీ ఆ బల్ల మీద అయితే పెట్టేశాను. ఇంక ఇవైతే మా అమ్మాయి హాస్టల్ నుంచి వచ్చింది కదా, పరుపు అవన్నీ పెట్టేసా, బ్యాగులు అవన్నీ. ఇంకా వాటి మీద అయితే పైన బూజు అయితే దులుపుతున్నాను. ఇవన్నీ తీసి డీప్ క్లీన్ అయితే చెయ్యను, ఇప్పుడైతే అంత ఓపిక లేదు. అయినా ఈ గాలికి తుడిచినట్టు ఉండట్లేదు, ఊడ్చినట్టు ఉండట్లేదు. ప్రస్తుతానికైతే ఇంకా పైన ఇలాగే దులిపేస్తున్నాను. షోకేస్కి అయితే కవర్ అంటించాను కదా, ఇంకా దీన్ని దులపాల్సిన అవసరం ఉండదు. కవర్ మొత్తం పాడైపోయిన తర్వాత ఇంకెప్పుడు సంక్రాంతి పండగ అలా వచ్చేది కదా, అప్పుడైతే కవర్ మొత్తం తీసేసి ఇంకా సామాన్ మొత్తం కడిగేసి నీట్గా తుడిచి అర్మార్లో పెట్టేసి తర్వాత కొత్త కవర్ ఒకటి తీసుకొచ్చి కొత్త కవర్ అయితే అంటిస్తాను. అప్పటి వాటికి ఇంకా షోకేస్ని అయితే కదిలించను. నార్మల్గా ఇంకా అర్మార్లు ఉంటాయి కదా, అర్మార్లు అయితే పైన దులపటాలు, తుడిచిపెట్టుకోవటాలు ఇలా అయితే చేస్తాను. ఇంక ఇదైతేనేమో వంటగది అయితే ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు కదా. వంటగది అనేది వారానికి 10 రోజులకు ఒకసారి దీన్ని క్లీన్ చేస్తూనే ఉండాలి. అందులో మాకు కబోర్డ్స్ లేవు కాబట్టి ఎప్పటికప్పుడు సామాన్లు అనేవి తుడిచిపెట్టుకోవాలి. లేదనుకోండి సామాన్ల మీద దుమ్ము అనేది తెల్లగా కనిపిస్తూ ఉంటుంది. పేపర్లు అయితే తీసి ఏమైతే మార్చట్లేదు, పేపర్లు కవర్లు వేసాను. మా పిల్లలకి స్కూల్కి బుక్స్కి అట్టలు వేసుకోవడానికి కవర్స్ వస్తాయి, అవైతే చాలా బాగుంటాయి అర్మార్లో అవి వేసుకోవడానికి. పిల్లలకి ఎక్కువ ఇస్తారు, ఇంకా అవన్నీ నేను ఇలా యూజ్ చేస్తూ ఉంటాను.
ఇంకా అవైతే తీయట్లేదు, తీయకుండా ఊరక పైన అయితే తుడిచి సామాన్లు కూడా అయితే తుడిచిపెట్టుకుంటున్నాను. ఇవి వాడుకునేటప్పుడు కడుగుతాను, వాటర్ పోసి కడిగేసి వాడతాను. వెనక వైపునున్న టిఫినీలు డబ్బాలు అవి ఉన్నాయి కదా, అవైతే మాత్రం రోజువారీ ఏం వాడను. ఇంకా ముందు వైపునున్నవి మాత్రం వాడుకునేవి. ఒక దాంట్లోనేమో మినప్పప్పు, ఇడ్లీ రవ్వ, కందిపప్పులు, ఇంక ఇలాంటి పప్పులు అయితే పోసుకుంటాను. మనం ఈజీగా బూజులు దులుపుకోవడానికి అరమారలో సామాన్లు మొత్తం తీసి కింద పెట్టి దులపాల్సిన అవసరం ఉండదు. డీప్ క్లీన్ చేసేటప్పుడు మాత్రం తప్పదు, అన్నీ తీసి కింద పెట్టుకొని తుడిచిపెట్టుకోవాలి. డీప్ క్లీన్ కాకపోతే మాత్రం అన్నీ తీయాల్సిన అవసరం ఉండదు. ముందు వైపున ఉన్న వాటికి డబ్బాలు 4 డబ్బాలు తీసేసామనుకోండి, ముందు ప్లేస్ ఖాళీగా ఉండిద్ది కదా. ఇంకా తర్వాత వెనక వైపు అన్నీ ఇలా తీసి తుడిచిపెట్టుకొని ఒక్కొక్క వస్తువు తీసి తుడిచిపెట్టుకోవచ్చు. ఇలా చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. వెనక ఇవన్నీ తుడుచుకున్న తర్వాత ముందు వైపు ఇవన్నీ తుడుచుకోవచ్చు. ముందు వైపు కూడా ఒక పక్కనే తుడిచిపెట్టుకున్నాం అనుకోండి, తర్వాత ఆ ప్లేస్ ఖాళీగా ఉంటుంది కదా, మళ్ళీ ఇంకో పక్కనే తుడిచిపెట్టుకోవచ్చు. ఇలా చేసామంటే మనకి ఎంత క్లీనింగ్ చేసినా కానీ, ఎన్ని పనులు చేసినా కానీ ఇసుక అనిపించదు. అలా కాకుండా మొత్తం తీసి కింద పెట్టేసి వాటిని తుడిచేసుకొని మళ్ళీ అర్మార్లో సర్దుకోవాలంటే కొంచెం కష్టంగానే అనిపించింది. పని చేయడానికి కూడా మనకు విసుగుగా ఉండి బూజులు దులపాలన్నా, ఇలా క్లీనింగ్ పనులు చేయాలన్నా కూడా విసుగు అనిపించేసి ఆ పనులన్నీ వాయిదా వేసుకుంటాము. అందుకని చేసే పనిని కొంచెం ఈజీ ప్రాసెస్లో చేస్తామంటే ఎంత కష్టమైన పని అయినా సరే చాలా సింపుల్గా తేలిగ్గా చేసుకోవచ్చు. ఇంకా వంటగదిలో సామాన్లు అయితే తుడిచిపెట్టుకున్నాను. వంటగదిలో బొద్దింకలు, బ్యాక్టీరియాలు అనేవి చాలా ఎక్కువగా వస్తుంటాయి. వంటగది మాత్రం తప్పనిసరిగా వారం 10 రోజులకు ఒక్కసారి ఇలా పైన దులిపేసుకోవాలి. ఇంకా కబోర్డ్స్ అవి ఉన్న వాళ్ళకైతే మాత్రం బొద్దింకలు అవి చాలా ఎక్కువగా వస్తాయి. వాళ్ళు మాత్రం 1 మంత్కి ఒక్కసారి డీప్ క్లీన్ చేయాలి. లేదనుకోండి అంతా బొద్దింకలు వచ్చేసి దానివల్ల అనవసరమైన బ్యాక్టీరియాలు వచ్చేసి లేనిపోని రోగాలన్నీ వచ్చేస్తాయి. పొయ్యి గట్టు అలాంటివి కూడా కొంచెం వేడి నీళ్ళతో క్లీన్ చేసుకుంటే మంచిది, ఎటువంటి బ్యాక్టీరియా లేకుండా ఉంటుంది. ఇంక ఇవైతే తలుపులు కూడా క్లాత్ తీసుకొని మొత్తం నీట్గా అయితే తుడుస్తున్నాను. డిజైన్స్ ఉన్నాయి కదా, ఈ డిజైన్స్లో కొంచెం దుమ్ము ఎక్కువగానే ఉంటుంది. ఎప్పటికప్పుడు తుడుస్తూనే ఉంటా కాబట్టి ఎక్కువ దుమ్ము అనేది ఉండదు. రోజువారీ ఇల్లు ఊడ్చేటప్పుడు మాత్రం తప్పనిసరిగా తలుపులు కానీ, ఇంకా కనిపించే ప్లేస్లు ఉంటాయి కదా, టీవీ దగ్గర, టీవీ పైన వస్తువులు, మన మంచము, కుర్చీలు, సోఫాస్ ఉంటే సోఫాలు, ఇలాంటివి మనకు కనపడే ప్లేస్లు వాటికి మాత్రం రోజు దులుపుకొని తుడుచుకొని ఇంక ఇల్లు అయితే ఊడ్చి తుడుస్తూ ఉంటాను. అందుకనే చెక్క వస్తువులైనా సరే ఎక్కువ డస్ట్ అనేది అయితే లేదు, తక్కువగానే ఉంది. సన్న డిజైన్లో ఇంకా దుమ్ము అనేది మనం ఎంత నీట్గా తుడిచినా సరే పోదు, ఇంక ఇది ఇలాగనే ఉంటుంది. ఇంట్లో వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ఒకరొక పని ఇంకొకరు ఇంకొక పని అలా చేసుకోవచ్చు. పని అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరూ లేకపోతే పని మొత్తం మనమే చేసుకోవాలి. అందుకని వీలైనంత వరకు పని అనేది చాలా సింపుల్ ప్రాసెస్లో త్వరగా అయిపోయే విధంగా చూసుకోవాలి. పని చేస్తుంటే మనకే అర్థమైపోయిద్ది ఎలా చేస్తే పని అనేది త్వరగా అయిపోయిద్దని. కాకపోతే పని మీద మనం దృష్టి అనేది పెట్టాలి. ఎలా చేస్తే మన పని త్వరగా అయిపోతుంది అనేది మనకు మనమే నేర్చుకోవాలి. నేనైతే ఇలాంటివి దులపాలంటే ఎక్కువ శాతం పెద్ద క్లాత్ తీసుకుంటాను. పెద్ద క్లాత్ తీసుకొని ఇంకా దులిపేస్తాను. ఇలా కొట్టినట్టుగా దులిపేచానంటే దుమ్ము మొత్తం ఇంకా ఆ గాలికి మొత్తం రాలిపోయిద్ది. పెద్ద క్లాత్ కదా, ఇలా కొట్టంగానే బాగా గాలి అనేది ఎక్కువగా వస్తుంది. ఆ గాలికి సన్న దుమ్ము మొత్తం పోయిద్ది. ఇంకా అప్పుడప్పుడు ఇలా కొంచెం శ్రావణ మాసం కొద్దిగా ఎక్కువ క్లీన్గా చేస్తున్నాను కాబట్టి ఇలా చిన్న క్లాత్ తీసుకొని మొత్తం డిజైన్ మొత్తం తుడిచేస్తున్నాను. రోజువారీ అయితే మాత్రం పెద్ద క్లాత్ తీసుకొని ఇంక ఇలా కొట్టేసానంటే దుమ్ము మొత్తం రాలిపోయిద్ది. ఇంక ఇదైతే మంచం కూడా ఇలా తుడుస్తున్నాను. ఏదైనా ఒక కొత్త వస్తువు వచ్చిందంటే మనకు ఒక క్లీనింగ్ పని అనేది ఎక్స్ట్రా వచ్చినట్టే. ఇంట్లోకి అందానికేమో మనం ప్రతి ఒక్క వస్తువు తెచ్చుకుంటాం, ఒకళ్ళని చూసి ఒకళ్ళం. వాళ్ళ ఇంట్లో అవి ఉన్నాయి, మన ఇంట్లో లేవు, సోఫాలు లేవు, డైనింగ్ టేబుల్ లేవు, అవన్నీ ఇవన్నీ తెచ్చుకుంటామా. అవి తెచ్చిన కాంచి మనకి ఇంకా ఎక్స్ట్రా పనిగా క్లీనింగ్ చేసుకోవటం, ఆ ప్రాసెస్ అంతా చాలా ఎక్కువగానే ఉంటుంది. అలంకరణ ఎక్కువయ్యే కొద్దీ మనకు పని కూడా ఎక్కువగానే ఉంటుంది. కొంతమంది ఇంట్లో చెట్లు పెట్టుకుంటారు, ప్లాస్టిక్ చెట్లు, పెద్ద పెద్ద చెట్లు పెట్టుకుంటారు. ఆ చెట్లు దుమ్ము దులుపుకొని క్లీన్ చేసుకోవాలన్నా కూడా చాలా కష్టంగానే ఉంటుంది. దుమ్ము దులపకపోతేనేమో అంతా దుమ్ముగా కనిపిస్తుంది, చూడటానికి అసలు చండాలంగా ఉంటుంది. నిజంగా ఒక్కోసారి అనిపించిద్దండి నాకు, ఈ బూజు దులుపుటే పనికి ఆది అంతం అనేది అసలు ఉండదేమో, ఇంక ఈ పని అయిపోయింది అనుకోవడానికి వీలుండదేమో. మనం ఎక్కడికన్నా వెళ్ళి 2 రోజులు మనశ్శాంతిగా ఉందామనుకున్నా కానీ అమ్మో తర్వాత ఇంటికి రావాలి, ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి, ఇల్లు మొత్తం దుమ్ము అయిపోయిద్దేమో.
ఇదొక టెన్షన్గా ఉంటాం. ముందు మనకి ఇదొక పెద్ద టెన్షను. అదే ఇంట్లో ఎవరైనా ఉండి పనిచేసే వాళ్ళు ఉంటే అంత ప్రాబ్లం అయితే ఉండదు, కానీ ఒక్కలుగా ఉండే వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బంది. ఇంటికి వచ్చి మళ్ళీ ఇల్లు క్లీన్ చేసుకోవటం, ఎక్కడ వస్తువులు అక్కడ సర్దుకోవటం, బట్టలు అనేవి మురికి పట్టిపోతాయి, అవి ఉతుక్కోవటం, అబ్బబ్బా ఎంత ప్రాసెస్. ఇదంతా చేయలేక ఒక్కోసారి ఎక్కడికి వెళ్ళాలనిపించదు. మళ్ళీ వెళ్ళటం ఎందుకు, ఒళ్ళు గుల్ల చేసుకొని ఇంట్లో పనులన్నీ చేసుకోవటం ఎందుకు, ఒక ముద్ద తిని ఇంట్లో ఉంటే పోయిద్ది కదా అనిపించిద్ది. పిల్లలకు హాలిడేస్ ఇచ్చి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక 10 రోజులు ఉందామన్నా కూడా ఇదే ప్రాబ్లం. అందులో మా ఇల్లు రోడ్డు పక్కన, ఇంకా చెప్పనవసరం లేదు. మట్టి టాటర్లు అవి తిరిగినాయి అంటే ఇంక ఇల్లంతా దుమ్ము ఎలా ఉంటుందో ఇంకా మాటల్లో చెప్పలేమండి. వచ్చిన తర్వాత ఇంకా ఏడుపు ఒక్కటే తరుగు అన్నట్టు అనిపించిద్ది. పైపైన బూజులైతే దులిపేశాను, అరమార్లు అవన్నీ తుడిచైతే పెట్టుకున్నాను, సామాన్లన్నీ తుడిచి పెట్టుకున్నాను. అయితే కడగటం అయితే ఏం లేదు. ఇంకా బెడ్షీట్ కూడా మార్చేసాను, బెడ్షీట్ వేసాను. ఇంక ఇదిగోండి కిటికీలు అవన్నీ సర్జ్ చేసేసి ఇంకా బెడ్షీటు దులపటం ఇంతవరకైతే ఈ ప్రాసెస్ పని మొత్తం అయిపోయింది. ఇంక ఇప్పుడు ఇల్లు మొత్తం నీట్గా కసువులు అయితే ఊడ్చుకుంటా రావాలి. మనకి పని అనేది త్వరగా అవ్వాలంటే వస్తువులు కూడా మనకి స్ట్రాంగ్గా ఉండాలి. చీపుర్లు కూడా పెద్ద చీపుర్లుగా ఉండాలి. నా చీపురు పని అయితే అయిపోయింది, కొత్త చీపుర్లు కూడా ఉన్నాయి. వాటిని అవి దుమ్ము ఉంటుంది కదా, అది దులిపి వాడుకోవడానికి బద్ధకంగా ఉంది. అవి అయితే ఇంక వాడాలి. ఈ చీపురుతో కసువు అంటే కొంచెం లేట్ అయింది ఊడవటానికి కూడా, కాకపోతే ప్రస్తుతానికి ఈ చీపురే వాడుతున్నాను. బండ్ల దుడిచే కర్ర అయినా, బూజు దులిపే కర్ర అయినా కానీ ఏదైనా కానీ వస్తువు అనేది మనకు స్ట్రాంగ్గా ఉంటే పని అనేది మనకు తేలిగ్గా అయిపోయింది. పుల్లల చీపుర్లు కూడా, పుల్లల చీపురి మనకి కొత్త చీపురు అనుకోండి, ఆ రోజు పని భలే తేలిగ్గా ఉంటుంది కదా, ఏదన్నా ఊడవటానికైనా కడగటానికైనా దేనికైనా. చిన్న చీపురు అయిపోయినప్పుడు దాన్ని రుద్ది కడగటానికి భలే కష్టపడతాము. అందులో వంగోని రుద్ది కడగాలంటే కష్టంగా ఉంటుంది. మన పనులు తేలిక అవ్వాలంటే మెయిన్ వస్తువులు అనేవి కూడా బాగా స్ట్రాంగ్గా ఉండాలి. మరీ అరిగిపోయేంత వరకు వాడకుండా పొదుపు అనేది ఉండొచ్చు, మరీ అతి పొదుపు లేకుండా మరీ అరిగిపోయేంత వరకు కాకుండా కొంచెం ఇవి వాడటానికి నాకు కష్టంగా ఉండే అనుకున్నప్పుడు తీసి పడేసి కొత్త వాడుకోవడం అయితే బెస్ట్. ఇల్లు కూడా మొత్తం అయితే కసువులు అయితే ఊడ్చేసాను. బయట గొంతులు అవి అయితే ఊడవలేదు, ఎందుకంటే గాలి బాగా వస్తుంది. ఇప్పుడు ఊడ్చినట్టు ఉండదు. సాయంత్రానికి మళ్ళీ ఆకులు దుమ్ము అనేది బాగా ఎక్కువగా వస్తున్నాయి. ఓన్లీ ఇల్లు వటికే ఊడ్చాను, ఇల్లు వటికి ఊడ్చి తుడుస్తున్నాను. ఇంకా సాయంత్రం బయట గొంతులో అవన్నీ అయితే ఊడుస్తాను. రేపు బయట గొంతులు అవి కూడా వాటర్ పోసి కడగాలి. కడక కూడా చాలా రోజులు అవుతుంది. బండ్ల దుడిచే కర్ర కొత్తది కావటం వల్ల బండ్ల తుడవటానికి కొంచెం ఈజీగానే అనిపిస్తుంది. అదే చిన్నది పాతది అయిపోయిందనుకో తుడవటానికి కొంచెం టైం పట్టిద్ది, లేట్ అయ్యిద్ది. బండ్లు అయితే మా అమ్మాయి తుడుస్తుంది. పిల్లలకు బూజు తులపటం అవైతే వాళ్ళ వల్ల కాదు, కానీ ఇలా బండ్ల తుడవటం ఇలాంటి చిన్న చిన్న పనుల్లో అయితే మాత్రం హెల్ప్ చేస్తారు. శ్రావణ మాసానికి ఇల్లు బూజులు తులపటం అయితే అయిపోయింది నాకు. ఇంటిని నీట్గా ఉంచే ఆడవాళ్ళకి మీరు ఎంకరేజ్ చేసినా కోఆపరేట్ చేసినా చేయకపోయినా కానీ వాళ్ళని మాత్రం తిట్టుకోవటం విసుక్కోవటం చేయకండి. ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.